ఎక్కడ చూసినా న్యూస్ లో ఒకటే విషయం కనబడుతుంది. ఒకవేళ ఇది నిజమేనా అంటే మేబీ అవ్వచ్చు, మేబీ కాకపోవచ్చు. ఇది మనకి జస్ట్ అనేది ఒక న్యూస్ లో వచ్చింది అంతే. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో వచ్చింది, తర్వాత తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్ నుంచి జేఈ ఏదైతే నడుస్తుందో మనకి ఆ జేఈలో 50% ఆఫ్ ది బోర్డ్స్ మార్క్స్ ప్లస్ మన జేఈ మార్క్స్ కలిపి మనకి ర్యాంక్ ఇస్తారు. మరి అసలు ఇది నిజమేనా? ఇది నిజమైతే ఎప్పటి నుంచి అప్లై అవుతుంది అండ్ ఇది నిజమైతే స్టూడెంట్స్ కి అది బెనిఫిటా కాదా ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. సో మనకి ఒక నోట్స్ అయితే వచ్చిందమ్మా, జస్ట్ న్యూస్ అయితే ఒకటి వచ్చింది మనకి. ఇదేమి ఎన్టీఏ నుంచి మనకి అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు, జస్ట్ న్యూస్ వచ్చింది. ఏంటి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మన జేఈ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ జేఈ ర్యాంక్ అనేది జేఈలో నీకు వచ్చిన మార్క్స్ ప్లస్ మీ బోర్డ్ మార్క్స్ 50% ఫ్రమ్ యువర్ బోర్డ్స్, 50% ఆఫ్ యువర్ బోర్డ్ మార్క్స్ అండ్ ఇది రెండు కలిపి ర్యాంక్ ఇస్తారంట అనేసి. ఒకవేళ ఇది నిజమేనా అంటే మేబీ అవ్వచ్చు, మేబీ కాకపోవచ్చు. ఇది మనకి జస్ట్ అనేది ఒక న్యూస్ లో వచ్చింది అంతే. ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో వచ్చింది, తర్వాత తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చింది. ఇది అఫీషియల్ గా వచ్చాక వీడియో చేద్దామని ఐ వెయిటెడ్. బట్ చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇది నిజమేనా, ఇది నిజమైతే ఇప్పుడు మనకు 2027 వాళ్ళకి అప్లై అవుతుందా, 2028 వాళ్ళకి అప్లై అవుతుందా అని కంటిన్యూస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ వీడియో డెడికేటెడ్లీ మీకోసం. మోస్ట్ ప్రాబబ్లీ 2027 వాళ్ళకి ఇది జరగదమ్మా, ఎందుకంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ జేఈకి జస్ట్ ఒక 5 to 6 months మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఇయర్ 2027 జేఈ ఎవరెవరైతే రాస్తున్నారో మేబీ వాళ్ళకి 95% అప్లై అవ్వదు. బట్ మనకి ఎన్టీఏ గురించి తెలిసిందే కదా, లాస్ట్ మినిట్స్ లో మేబీ ఏమన్నా చేంజ్ చేసి మేబీ ఏమైనా పెట్టే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా మనకేమీ రాలేదు. 2027 కి ఉండకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ మేబీ మనకి కొంచెం మనోళ్ళు అటు ఇటు మార్చి అప్పటికప్పుడు రిలీజ్ చేసి మేబీ ఇస్తే ఇవ్వచ్చు. 2028 నుంచి ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు ఇచ్చారంటే న్యూస్ లో జస్ట్ సి రియాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్, రియాక్షన్ ఆఫ్ పేరెంట్స్. ఈ రియాక్షన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్ పేరెంట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే మేబీ అప్లై చేద్దాం, నెగిటివ్ గా రియాక్ట్ అయితే వద్దు. ఎందుకంటే అమ్మా ఒక 10 years బ్యాక్ మనకి ఆల్రెడీ ఉంది మార్క్స్ సిస్టమ్ ప్లస్ బోర్డ్ మార్క్స్ ప్లస్ ఐపీఈ మార్క్స్ కలిపి జేఈ ర్యాంక్ వచ్చే సిస్టమ్ ఒకప్పుడు ఉంది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది అప్పుడు మనకు అక్కడ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు మేబీ పెట్టచ్చు అనే ప్రపోజల్ అయితే నడుస్తుంది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒకవేళ ఆ సిస్టమ్ వచ్చినా లేదా మనకి యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతున్నా సరే జస్ట్ మీ ప్రిపరేషన్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి మీరు తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే బోర్డ్స్ కి కూడా ప్రియారిటీ ఇవ్వాలి. బోర్డ్స్ కి కూడా ప్రియారిటీ ఇస్తే మంచిది. ఏపీ వాళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ లో బోర్డ్స్ వెయిటేజ్ అనేది ఉంది మీకు, రైట్? సో తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం బోర్డ్స్ కి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఎన్టీఏ మనకి అటు ఇటు మార్చి ఏమన్నా సడన్ గా మీకు బోర్డు మార్క్స్ కూడా కౌంట్ అంటే అన్యాయం అయిపోతారు అనవసరంగా. సో బోర్డ్స్ లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోండి. మరి ఇది ఎవరికి ప్లస్ ఎవరు ఎఫెక్ట్ అవుతారు అంటే తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే మనకి బోర్డ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఈజీనే. ఒక నార్మల్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ బోర్డ్స్ కి గట్టిగా ప్రిపేర్ అయితే చాలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 95%, 96%, 98%, 99% వచ్చిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో మనకి బోర్డ్స్ లో మంచి మార్క్స్ వస్తాయి. బట్ దీని వల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే నిజంగా జెన్యూన్ గా జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి, ఎందుకంటే సిబిఎస్ఈ బోర్డు వాళ్ళకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పేపర్ ఉన్నట్టు ఉండదు, చాలా టఫ్ ఉంటది. మనకి ఆల్మోస్ట్ ఆల్ జేఈ పేపర్ ఎలా అయితే ఉందో అలానే సిబిఎస్ఈ పేపర్ కూడా, బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్ కూడా ఉంటది. సో సిబిఎస్ఈ వాళ్ళ కనుక ఇప్పుడు ఈ బోర్డ్ మార్క్స్ క్రైటీరియా తెస్తే కొంచెం సిబిఎస్ఈ వాళ్ళకి చాలానే ఎఫెక్ట్ అవుతుంది. సో మేబీ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ సిబిఎస్ఈ స్ట్రెంత్ ఉంటది కాబట్టి ఈ ప్రపోజల్ మేబీ సక్సెస్ అవ్వకపోవచ్చు కూడా. సో మనకి ఇంకా అఫీషియల్ గా అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు అది సక్సెస్ అవుతుందా సక్సెస్ లేదా అని. ఇది జస్ట్ అంతా మనకి ఎన్టీఏ ప్లే చేస్తున్న గేమ్ అంతే. మేబీ అవ్వచ్చు, మేబీ అవ్వకపోవచ్చు. కాకపోతే ఒకవేళ అయితే మాత్రం జేఈకి జెన్యూన్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బోర్డ్స్ లో మార్క్స్ తెచ్చుకోవడం ఈజీ మనకి చాలా. సో యావరేజ్ స్టూడెంట్ ఈజీగా బోర్డ్స్ లో మార్క్స్ తెచ్చుకొని జేఈలో కొంచెం నార్మల్ గా పర్ఫామ్ చేసి ఈ రెండు కలిపి ర్యాంకులు తెచ్చుకోవడం వల్ల జెన్యూన్ గా జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మేబీ బై కన్సిడరింగ్ ఆల్ దీస్ ఇన్ మైండ్ ఇది ఏదైతే వస్తుందో రూమర్ ఇది కరెక్ట్ అవ్వకపోవచ్చమ్మా. బట్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద వర్స్ట్. మనం వర్స్ట్ కి రెడీ ఉండాలి కాబట్టి మేబీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా 50% యాడ్ చేస్తున్నాం ఐపీ మార్క్స్ అంటే మనం ఏం చేయలేం కదా ఆ టైంలో. సో దాన్ని మైండ్ లో పెట్టుకొని మీరు ఎట్ ద సేమ్ టైం బోర్డ్స్ కి ప్రియారిటీ ఇవ్వండి. కొంచెం బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో బోర్డ్ కి హై ప్రియారిటీ ఇస్తూ రిమైనింగ్ టైంలో మీరు జేఈ అయితే జేఈ, ఎఫ్సెట్ అయితే ఎఫ్సెట్ కి ప్రిపేర్ అవుతూ ఉండండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఎన్టీఏ ఏం చేసినా గవర్నమెంట్ ఏం చేసినా మనమైతే ఎగ్జామ్స్ ఇవ్వాలి తప్పదు కదా, మనమైతే మంచి మార్కులు తెచ్చుకోవాలి తప్పదు కదా. సో ఇవన్నీ అనవసరంగా టెన్షన్ పెట్టుకోకుండా, అనవసరంగా టెన్షన్స్ వద్దు. జస్ట్ గివ్ యూ 100% బెస్ట్. మీ ప్రిపరేషన్ ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఏది జరిగేది రెస్ట్ వదిలేసేయండి అమ్మా. ఓకే,
దట్స్ ఇట్ నాన్న, దీనికి క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో. సో ఇప్పటిదాకా మనకి అఫీషియల్ గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అది ఒక న్యూస్ అనేది రిలీజ్ అయింది మనకి అంతే. అఫీషియల్ డీటెయిల్ అయితే మనకి లేదు దీని గురించి ఇంకా. సో ఏమి వర్రీ అవ్వద్దు, జస్ట్ గివ్ యూ 100% ఎఫర్ట్ అండ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై బై.